Day 4 of earning 1 lakh in agriculture in 30 days. Hey, welcome to Hello Brother YouTube channel. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు డే 1 నుండి డే 3 కంప్లీట్ వరకు అప్డేట్స్ అయితే చూద్దాము. కేవలం బియ్యపు గింజ అంత మాత్రమే ఉన్నవి. ఇప్పుడు దూరం నుంచి చూస్తే కూడా కంటికి కనిపించేంత అయితే డెవలప్ అయ్యాయి. ఇక్కడ చూడొచ్చు, కేవలం ఒక మల్బరీ కొమ్మకు మాత్రమే కొన్ని వందల్లో అయితే పురుగులు అయితే ఉన్నాయి. పట్టు పురుగులు అభివృద్ధి చెందే కొద్దీ వాటికి అందించే మల్బరీ ఆకు కూడా క్వాంటిటీ అనేది పెరగాలి. డే 1 లో ఒక హాఫ్ బెడ్ వరకు మాత్రం మన పట్టు పురుగుల్ని, ఇప్పుడు కంప్లీట్ బెడ్ అంతా పరిచేసాము. ఇప్పుడు చూడొచ్చు, పట్టు పురుగుల మధ్య విస్తీర్ణము దూరం పెరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఎక్కువ ఆకు అనేది తెచ్చుకోవాలి. అందువల్ల వాటికి సరిపడేంత ఆకు వాటికైతే అందుతాయి. అందువల్ల త్వరగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎవ్రీ 2 days కి బెడ్ సైజ్ అనేది మనం పెంచుతూ ఉండాలి. రోజులు పెరిగే కొద్దీ రైతు కష్టం కూడా పెరుగుతుంది. ఇప్పుడైతే మనం లెవెల్ 2 లో ఉన్నాము. ఎవ్రీ లెవెల్ కి పట్టుపురులకు అయితే 8 సార్లు అయితే ఆకేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. డే బై డే అప్డేట్స్ అనేది మనం పరిశీలిస్తూ ఉండాలి. వీడియో నచ్చినట్లయితే